ఇక కవిత విషయానికి వద్దాం. నేను కల్వకుంట్ల కవిత గారు మాట్లాడింది, నైతికత లేని పార్టీ బీఆర్ఎస్ పార్టీకి నైతికత లేదట. ఇగో మండలిలో మాట్లాడుతూ కన్నీరు పెడుతున్న కవిత, ఆమెకు ఏడుపు వచ్చింది. ఇప్పుడు చాలామంది దొంగ ఏడుపు ఇది అది అని మాట్లాడుతున్నాం. మేము అట్లా మాట్లాడం. సరే, మీకు ఎందుకు బాధ అయింది అన్నది మీకు తెలుసు అది. కానీ 10 ఏళ్ళుగా మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు అదే కేసీఆర్ దగ్గర ఉండి బయట అక్రమాలు, దోపిడీలు, అన్యాయాలు, అరాచకాలు జరుగుతున్నప్పుడు మీరు అధికారాన్ని ఎంజాయ్ చేసినప్పుడు ఇక్కడ జనాలు ఏడ్చినారు. మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు మీరు ఏడ్చినారు కదా, మరి ఆనాడు ఏడ్చినప్పుడు మీరు ఎందుకు కనీసం కన్నీళ్లు కాదు కదా, కనీసం పరామర్శ కూడా ఎందుకు వెళ్ళలేదని, కనీసం మీ నాయనని క్వశ్చన్ చేయలేదని. ఏమనంటే సింపుల్గా నాకు అవకాశం లేకుండా పోయింది. మళ్ళీ ఈమె అంటుంది, ఏమంటుంది, మా తండ్రితో మాట్లాడడానికి ఎక్కువగా అవకాశం ఉన్నది నాకే, నేను మాత్రమే డైరెక్ట్గా మాట్లాడగలను అని అంటుంది. మరి మీరు మాత్రమే డైరెక్ట్గా మాట్లాడగలిగే పొజిషన్లో ఉన్నప్పుడు మరి మీ తండ్రి గారికి ఎందుకు అన్ని విషయాలు చెప్పలే, నీ దారి అంతా సైడ్ ట్రాక్ పడుతున్నది అని. నైతికత లేని పార్టీ బీఆర్ఎస్. నాది ఆస్తి పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పోరాటం. వ్యక్తిగా వెళ్తున్న రాజకీయ శక్తిగా చట్టసభకు తిరిగొస్తా. మండలిలో కవిత భావోద్వేగ ప్రసంగం. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయ పార్టీగా జాగృతి ఎదుగుతుందని ప్రకటన. అతి త్వరలో ఆమె పార్టీ పెట్టబోతున్నది. నిన్న తెలంగాణ శాసన మండలి నుంచి బయటకు వచ్చి గన్ పార్క్ దగ్గర ఆమె ప్రకటించింది కూడా, నేను పార్టీ పెట్టబోతున్నా, నన్ను ఆశీర్వదించండి అని ప్రకటన కూడా చేసేసింది.